సరస్వతీదేవి అమ్మవారి మంత్ర సాధన చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యాభ్యాసం చేసేవారు అంటే చదువుకునే పిల్లలు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువకులు ఈ మంత్ర సాధన చేసినట్లయితే వాళ్ళల్లో జ్ఞాపక శక్తి పెరగడము, వారు చదువుకున్నది వారికి గుర్తుండడము, వారు పరీక్షలలో మంచి ఉన్నత స్థాయి మార్కులను సాధించడం, ఇలాంటి అద్భుతమైన ఉపయోగాలు కలుగుతాయి. ఈ సరస్వతీదేవి సాధన అనేది కేవలము విద్యార్థులకే కాకుండా సాధకులకు కూడా సాధన మార్గంలో మంత్రజపాలు చేసే సమయంలో మంత్రదోషాలు జరగకుండా సాధన మార్గంలో వేగవంతంగా ఎదగడానికి అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ సాధనను పౌర్ణమి రోజున ప్రారంభించి కనీసం 41 రోజులు ఈ మంత్ర అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఈ సాధనలో సాధకుడు బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ పూజ గదిలో ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని సాధకుడు ఎరుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించి తూర్పు దిశ వైపున తిరిగి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత తన ఎదురుగా పీఠం మీద ఒక ఎర్రబట్టను పరిచి ఆ ఎర్రబట్ట పైన కాస్త గంగాజలము చల్లి శుద్ధీకరణ చేసి సరస్వతీదేవి అమ్మవారి యొక్క యంత్రం ప్రతిష్టాపన చేసి ఆ యంత్రానికి ఎదురుగా దీపాన్ని వెలిగించి ధూపం వెలిగించి ఎరుపు రంగు తెలుపు రంగు పుష్పాలను సమర్పించి తెలుపు రంగు నైవేద్యాలను సమర్పించి ఒక స్వీటు పాను సమర్పించి సాధకుడు మంత్రజపం చేయవలసి ఉంటుంది. దీపంలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. సాధన కాలంలో ప్రారంభించే రోజు, ఆఖరి రోజు మంత్రజపానంతరము ఒక్కొక్క కొబ్బరికాయ బలి సమర్పణ చేయాలి. ప్రతిరోజు అమ్మవారికి దీపధూప నైవేద్యాలను సమర్పించి హారతిచ్చి ఆ తర్వాతే మంత్రజపాన్ని ప్రారంభించాలి. మంత్రజపం ఈ ప్రకారంగా ఉంటుంది. ఓం గం గణపతయై నమః ఒక మాల జపించాలి. ఓం నమః శివాయ ఒక మాల జపించాలి. తర్వాత సరస్వతీదేవి అమ్మవారి మూల మంత్రాన్ని కనీసం 3 మాలలు జపించాలి. ఈ అనుష్ఠానంలో సాధకుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ మంత్ర అనుష్ఠానాన్ని సంపూర్ణం చేసుకోవాలి. సాధన కాలంలో మీకు కొన్ని అనుభవాలు జరుగుతాయి. ఆ అనుభవాలలో మీకు నిద్రలో తామర పూలు కనిపించడము, సరస్సులు కనిపించడము, హంసలు కనిపించడము, అలాగే మట్టి వాసన అనేది మీరు జపం చేస్తున్నప్పుడు రావడము, చుట్టుపక్కల వాతావరణం కూడా పూర్తిగా శాంతపూరితంగా అనిపించడము, ఇలాంటి అనుభూతులు కలుగుతాయి. సాధన కాలంలో మీకు సరస్వతీదేవి అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. తద్వారా మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. సిద్ధి అనంతరము సాధన సామాగ్రిని మూటలాగా కట్టి జలప్రవాహితం చేయాలి. జపమాల, యంత్రము, మీ ఆసనము, పీఠ మినహా మిగతా సామాగ్రిని ఒక మూటలాగా కట్టి ప్రవహించే నదిలో అంటే జీవనదిలో వేయాలి. ఈ ప్రకారంగా మీరు 41 రోజుల అనుష్ఠానం చేసినట్లయితే అమ్మవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మరియు మీకు వాక్సిద్ధి కూడా సిద్ధి రూపంలో లభిస్తుంది. ఈ వాక్సిద్ధి ద్వారా మీరు చెప్పినవన్నీ సత్యాలు అవుతాయి. అలాగే మీ నోటి ద్వారా మీరు ఏమైనా చదివినా అవి మీకు చక్కగా గుర్తుండిపోతాయి. మేధాశక్తి, ప్రజ్ఞాశక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఉద్యోగం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు సరిపడా ఉద్యోగం దొరకకపోతే ప్రమోషన్ కోసం కూడా, ఉద్యోగంలో స్థాయి పెంచుకోవడం కోసం కూడా, పరీక్షలలో మంచి మార్కులు సంపాదించడం కోసం కూడా ఈ సరస్వతీదేవి అమ్మవారి సాధన మీరు చేయవలసి ఉంటుంది. ఈ సాధన మా ఆధ్వర్యంలో చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియోలో నెంబర్ అందించడం జరిగింది.